కానీ సేవకుడు నువ్వు కోపపడ్డా నువ్వు ఏమన్నా సరే, అయ్యా అట్లా ఉండకూడదు నాయన, అది తప్పు నాయన, అమ్మా అది తప్పు అమ్మా, అట్లా అనబాకమ్మా అని మిమ్మల్ని చిన్నపిల్లల్ని కానీ బుజ్జగించినట్టు, చిన్నపిల్లల్ని కానీ ఎత్తుకొని పెంచినట్టు అట్లా పెంచుకుంటా వస్తున్నాడు. ఎందుకనో తెలుసా? మీ అందరి క్షేమాన్ని ఆయన కోరుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. సేవకుడు ఎప్పుడు తన క్షేమాన్ని కోరుకోడు, తను బాగుండాలి అనుకోడు. విశ్వాసుల బాగు కోరుకునేవాడే నిజమైన సేవకుడు. విశ్వాసుల క్షేమాన్ని కోరుకునేవాడే నిజమైన సేవకుడు. అలా దైవజనులు శాలేమన్న కోరుకున్నాడు కాబట్టి ఈరోజు అక్కడ లక్షలాది మంది ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. ఒకసారి నేను చూశాను, బాప్తిసం ఇస్తా ఉన్నాడు శాలేమన్న మీటింగ్స్ అప్పుడు. బాప్తిసం ఇస్తా ఉంటే ఓ పిచ్చోడు వచ్చాడు. పిచ్చోడు కదలేండి, మైండ్ ఉంది కానీ అమాయకుడు. పాపం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి, ఈ మొత్తం తెలిసిన వ్యక్తే. కానీ అతని ఆకృతి చాలా వికారంగా ఉంది, చాలా వికారంగా ఉంది. నోట్లో నుంచి జల్లు వస్తూ ఉంది, నోట్లో నుంచి ముక్కులో నుంచి ద్రవం వస్తూ ఉంది. అతను చూసిన వాళ్ళు మొత్తం అసహించుకుంటున్నారు. అతనేమో అయ్యా నాకు బాప్తిసం ఇవ్వండి అని అడుగుతున్నాడు. అందరు అసహించుకుంటా ఉంటే ఈలోపు అన్న ఆల్టర్ కాలు ఇచ్చాడు. ఎవరైనా బాప్తిస్మానికి సిద్ధపడితే రండి, నేను బాప్తిసం ఇస్తా అని. పురుషులందరూ వచ్చారు, వాళ్ళల్లో ఇతను కూడా నుంచున్నాడు. మిగతా వాళ్ళందరూ ఏమో కొంచెం ఏం ఇతను అన్నట్లుగా చూస్తున్నారు. ఈ లోపు నీళ్ళలోకి దిగాడు అతను, అతనితో పాటు అందరు దిగారు. ఆ నీళ్ళలోకి ఆయన ముంచి లేపగానే దైవజనులు అతన్ని నోటి నుంచి ముక్కు నుంచి ఆ ద్రవం అంతా వస్తూ ఉంటే వెంటనే ఆయన డౌట్ కూడా లేకుండా శాలేమన్నా ఆ మూచిని ముక్కుని అంతటిని, చిన్నపిల్లలకి కానీ తల్లి శుభ్రం చేసి చూసారా, చిన్నపిల్లలకి తల్లి శుభ్రం చేసింది అట్లా మూచిని మొఖాన్ని అంతటిని కడిగి ఆయన చేతుల్లోకి తీసుకొని పక్కనేసి నీళ్ళతో కడిగి అతన్ని బయటికి పంపించాడు. నేను చూసి షాక్ అయిపోయాను. చిన్నపిల్లల కంటే చేస్తాం తెలియదు కాబట్టి, పెద్దవాళ్ళకి చేస్తాం మనం ఆ పని. నేను ఆశ్చర్యపోయి అతను అట్లా ఉన్నాడు అండి అంటే, అయితే ఏం అతను నా కుమారుడు అని చెప్పి అన్నాడు. దేవునికి మహిమ. అటువంటి ప్రేమ కలిగిన వాడు సేవకుడు ఒక్కడే. సేవకుడు ఒక్కడే విశ్వాస క్షేమాన్ని కోరుకునేది, విశ్వాసుల ఆనందాన్ని కోరుకునేది, వాళ్ళు బాగుండాలి అని ఆశపడేది సేవకుడు మరియు క్రైస్తవుడు ఒక్కడే. అట్లానే ఈ పెద్ద ఆయన కూడా ఆశ ఉంది, ఏమని, ఎప్పటికైనా బాగుపడాలి అని. సరే, ఆ కోనేటి దగ్గరే ఉన్నాడు. ఎన్నో ఏళ్ళు గడిచిపోయినాయి. 2 ఏళ్ళు అయిపోయినాయి, 3 ఏళ్ళు అయిపోయినాయి, 4 ఏళ్ళు అయిపోయినాయి, 10 ఏళ్ళు అయిపోయినాయి, 15 ఏళ్ళు అయిపోయినాయి, 20 ఏళ్ళు అయిపోయినాయి, 30 ఏళ్ళు అయిపోయినాయి, 30 కూడా దాటి 38 ఏళ్ళు అయిపోయినాయి. అయితే అప్పటికీ అతను వదిలిపెట్టలా, పట్టుదలని వదిలిపెట్టలా, అక్కడే ఉన్నాడు. 38 ఏళ్ల తర్వాత ఆ కోనేటి దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఒక పెద్ద ఆయన వచ్చి ఆయన వైపు చూశాడు, తదేకంగా చూస్తూ ఉన్నాడు. ఆ పేషెంట్ కూడా ఆయనకి ఇల్లు చూస్తూ ఉన్నాడు. ఈయన ఏమన్నా వచ్చి సాయం చేస్తాడా, ఆ దేవతతో వచ్చినప్పుడు తీసుకుని వెళ్ళి ఆ నీళ్ళల్లో వేస్తాడా అని చూస్తూ ఉన్నాడు. ఆయన ఈయనకి ఇల్లు చూస్తున్నాడు, ఈయన ఆయనకి ఇల్లు చూస్తున్నాడు. ఈ లోపు ఆయన వచ్చి, పెద్ద ఆయన బాగుపడాలనే ఆశ ఏమన్నా ఉందా, ఏం కోరుకుంటున్నావు నువ్వు అంటే, ఆ పెద్ద ఆయన చెప్తున్నాడు. అసలు చూడండి, ఈ పెద్ద ఆయన కోరిక చూడండి. ఒకసారి లేఖనం తీయండి, మీకు లేఖనం చూపించి నేను వాక్యం వెళ్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము. ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. చాలు, చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, గొప్ప దేవ, సర్వాధికారి, స్తోత్రం నాయన. మీ కృప ద్వారా నీ దాసుని ఇక్కడికి నడిపించిన వాడువు నీవే. నీ దాసుని ద్వారా పరిచర్య జరిగిస్తున్న వానివి నీవే తండ్రి. చెప్పబడుతున్న ప్రతి మాట మా హృదయంలోనికి వెళ్ళినట్లుగా, ఆ మాటల ద్వారా మేము దేవా తృప్తి పొందినట్లుగా, ధైర్యపడినట్లుగా సహాయము చేసి, ఈ మాటను దొంగిలించబోనుకున్న సాతాను శక్తులను, మాంత్రిక విద్యలను నాశనము చేసి,
దేవా నన్ను మరుగు చేసి నాలో నుంచి మా అందరితో నీవు మాట్లాడు. సర్వ సృష్టిని నీ అదుపులో ఉంచుకో. ప్రతి ఒక్కదాన్ని క్రమముగా వచ్చినట్లుగా చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ పెద్ద ఆయన ఎవరో ఇప్పటికే మీకు తెలిసి ఉండాలి. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. నేను ఎంతో సేపు చెప్పనండి. వీడు వచ్చాడు, పేట నుంచి వచ్చాడు, ఎన్ని గంటలు చెప్తాడు అనుకోపాకండి. చాలా క్లుప్తంగా అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. మరి మీరు వింటారా? శ్రద్ధగా వింటారా? ఆ వింటామన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎలవై అన్నారా? హల్లెలూయా అన్నారా? ఎలవై అన్నారా? ఓకే, మీ క్లారిటీ ఉంటే పర్లేదు నాకు. అయితే ఈ పేషెంట్ దగ్గరికి వచ్చి యేసు ప్రభు అడుగుతున్నాడు, అయ్యా పేషెంట్, అయ్యా పేషెంట్, ఏం కావాలని కోరుకుంటున్నావు నువ్వు? వెంటనే ఆయన అంటాడు, ప్రభువా నాకు బెంజు కారు కావాలయ్యా, నాకు 3 అంతస్తుల ఇల్లు కావాలయ్యా, నాకు ధన రాసులు కావాలి తండ్రి, వజ్రాలు కావాలయ్యా, బంగారం కావాలయ్యా అని కోరుకున్నాడా? అయ్యా నేను పేషెంట్ని, నేను రోగిని, నేనేం కోరుకుంటాను ఆయన? నేను బాగుపడాలని కోరుకుంటున్నా అని యేసు ప్రభుతో అన్నాడు. ఈరోజు ప్రభు మన దగ్గర నుంచి కోరుకునేది కూడా ఇదేనండి. యేసు ప్రభు మన దగ్గర నుంచి కూడా ఆశించేది ఇదే. ఆయన అడుగుతాడు నిన్ను ఏమని, నేను నీకు ఏం చేయాలని చెప్పి అనుకుంటున్నావు? నా దగ్గరకు వచ్చావు, నన్ను నమ్ముతున్నావు, దేవుడిని మొక్కుతున్నావు, ఓకే, నీ పాపాలు ఒప్పుకున్నావు, బాప్తిజం పొందుకున్నావు, మరి ఏం చేయాలి నేను నీకు? ఏం చేయాలని కోరుకుంటున్నావు అంటే మనం చెప్పగలిగి ఉండాలి, అయ్యా నీవు నా జీవితాన్ని బాగు చేయాలని కోరుకుంటున్నా తండ్రి. ఈరోజు మన ప్రార్థన కూడా అదే చేస్తున్నాం కాదన్నట్ల, కానీ ఈ వ్యక్తికి ఉన్న విశ్వాసం మనలో లేదు, ఈ వ్యక్తిలో ఉన్న పట్టుదల మనలో లేదు. పేరుకి పెద్దవాడైనప్పటికీ ఇతని పట్టుదలను దేవుడు కళ్ళారా చూశాడు. ఈరోజు మన స్థితుల విషయంలో, మన పరిస్థితుల విషయంలో, సమస్యల విషయంలో మనకుండేది కొద్ది విశ్వాసమే దేవునిపై. అధిక విశ్వాసం మనుషుల మీదనే ఉంటుంది. అధిక విశ్వాసం బంధువుల మీదనో, స్నేహితుల మీదనో, ఇతరుల మీదనే ఉంటుంది. కానీ దేవుడు కోరుకునేది ఏంటయ్యా అంటే, నీవు సంపూర్ణ విశ్వాసం నా మీద ఉంచినప్పుడు మాత్రమే నేను చేసే కార్యాన్ని చూడగలుగుతావు అని దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన కోరుకుంటాడు.